ప్రియమైన వారలారా, ఈ యొక్క సమయంలో చదవబడినటువంటి లేఖన భాగముల ద్వారాను అలాగుననే ఈరోజు మన యొక్క అంశము చూడండి, యేసు రుధిరధారల రహదారిపై పాపి పరమపురి ప్రవేశము. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రుధిరధారల రహదారిపై పాపి పరమపురి ప్రవేశం. యేసుక్రీస్తు వారు చిందించినటువంటి రుధిరధారల ద్వారా ఆ మార్గమున పాపిగా ఉన్నటువంటి మనకు పరమపురి అనగా పరలోకమునకు వెళ్ళేటటువంటి ప్రవేశం అనేది ఆయన యొక్క పరిశుద్ధ రక్తము ద్వారా మనకు వేయబడినట్లుగా మనకు కనబడతా ఉన్నది. ప్రియమైన వారలరా, మరి నిన్నటి దినమున మనము చాలా మటుకు ప్రియమైన వారలరా మనం కొన్ని సంగతులను జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు మిగిలిన అంశములను నేను మీకు తెలియజేసి నా మాటలు ముగించి వేస్తాను. చూడండి, ఈ యొక్క గత రాత్రి కాలంలో మనము ధ్యానము చేసిన రీతిగానే ఒకసారి మీకు ఈరోజు ఈ 24 గంటల సమయాన్ని నేను చెప్పేసి ముగించి వేస్తా. కేవలం ఒక 30 నిమిషాలు. మరి జాగ్రత్తగా వింటే మీకు కూడా అర్థం అవుద్దని మీకు తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, ఈ యొక్క రాత్రి కాలంలో ఉన్నటువంటి 6 గంటల సమయం, 12 గంటల సమయం, సాయంకాలం నిన్న రాత్రి 6 గంటలకు ప్రారంభించబడి మరలా ఈ రోజు ఉదయం వరకు 6 గంటల వరకు జరిగిన సందర్భాన్ని మీకు సింపుల్ గా 2 నిమిషాల్లో చెప్పేస్తాను. నిన్న మనం మాట్లాడుకున్నాం, సాయంకాలం 6 నుంచి 6:30 గంటల వరకు ఏం జరిగిందని చెప్పాను. మేము నిన్న రాత్రి ఈ మెట్లు దాటంగానే దాన్ని ఇక్కడే విడిచిపెట్టాం అయ్యారు అంటారా. మేడగదిలో ఏ అనుభవం, పాద శుద్ధీకరణ. అలాగే 6:30 నుంచి 7 గంటల వరకు ఏం జరిగిందని చెప్పాను, మా పస్కా భోజనం. తర్వాత 7 గంటల నుండి 7:30 గంటల దాకా ఏం జరిగింది ఏమ్మా, ప్రభు సంస్కారపు విందు. ఒక రొట్టెను తీసుకొని ఇది నా శరీరం అని, ప్రభు రక్తం మరి యొక్క ద్రాక్షరసపు గిన్నె తీసుకొని ఇది నా రక్తం అని వారికి అందజేసి ప్రియమైన వారల ఉన్న సందర్భం సమయం. అక్కడ నుండి యోధా వెళ్ళిపోయిన తర్వాత 4 గంటలు అంటే ఇంచుమించుగా రాత్రి 11:30 దాకా ప్రభు విస్తారంగా 11 మంది శిష్యులతో మాట్లాడినటువంటి సందర్భాలు మనకు కనబడతా ఉంది. అయితే ఈ రోజు మన యొక్క పాఠంలో చూస్తే అంశంలో రాత్రి 11:30 అంటే నిన్న రాత్రి 11:30 నుంచి జరిగిన సందర్భాన్ని ఈరోజు మనం మాట్లాడుకుంటా ఉన్నాం. వారు గెత్సెమనే తోటకు వెళ్ళారు. గెత్సెమనే తోటలో ప్రభు ప్రార్థన చేశారు. ప్రియమైన వారలారా, ఆ స్థలంలోనికి ఇస్కరియోతు యోధా వచ్చి ప్రభువును అప్పగించేశాడు, పట్టించేశాడు. ఆ తరువాత వారు 5 కోర్టులకు తిప్పారు. ఇంచుమించుగా 6 కోర్టులు మనకు ఈ సందర్భంలో కనబడతాయి. ఒకటి 12 గంటలకు గెత్సెమనే తోటలో చూడండి, మత్తయి సువార్త 26 అధ్యాయం 36వ వచనంలో ప్రభు గెత్సెమనే తోటలో చదవండి. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన తోటకు వచ్చారు. చూడండి, అక్కడ వచ్చి ప్రియమైన వారలారా, అక్కడ నుండి ప్రభు యోధా ద్వారా పట్టించబడిన వాడై 6 కోర్టుల్లోనికి ఆయన్ను తీసుకువెళ్ళడం జరిగింది. మొదటి కోర్టు ఎవరిదయ్యా అంటే అన్నా కోర్టు. చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయము 12వ వచనములో ప్రభువుని మొదటగా అన్నా కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. ప్రియమైన వారలారా, అక్కడకు తీసుకువెళ్ళిన తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభువుని నిలబెట్టి వారు మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం. యేసుక్రీస్తుని తాళ్లతో బంధించి అర్ధరాత్రి టైంలో మీటింగ్ పెట్టి అందరినీ ఆ సమయంలో పిలిచారు. ఏమండి, రాత్రి సమయంలో నిద్రపోతారా, మేల్కొని ఉంటారా? మరి మనూళ్ళు అయితే పాపం 7:30కే నిద్రపోతాను, ఎందుకంటే పొద్దున్నే పనులకు వెళ్ళాలి కాబట్టి. ఇంచుమించుగా 11:30 సమయంలో అందరూ నిద్రించే సమయం, 12 గంటల సమయంలో ప్రియమైన వారలారా, మరి ఈ యొక్క కోర్టుకి అందరినీ పిలుచుకొచ్చారు. చూడండి ఎంత అలర్ట్ గా ఉన్నారు, ఎందుకంటే అది పస్కా టైం. అందరూ కూడా సంతోషంగా ఆనందంతో కేరింతలు కొట్టే సమయం. అందరూ పనిబూరుకున్నారు ప్రభువుని చంపడానికి. కాబట్టి అన్నా దగ్గరకు తీసుకొచ్చారు. ఆయన యోహాను సువార్త 18:12లో కొన్ని మాటలు మాట్లాడారు.
ఆయన్ను బంధించి మొదట అన్నా యొద్దకు తీసుకువచ్చారు. అన్న అంటే ప్రియమైన వారలరా ప్రధాన యాజకులుగా చేసినటువంటి వ్యక్తిగా మనకు కనబడతా ఉన్నాడు. ఆ తర్వాత రెండవదిగా చూస్తే కైపా దగ్గరకు పట్టుకొచ్చారు. ప్రియమైన వారలరా కైపా దగ్గరకు పట్టుకొచ్చినప్పుడు అక్కడ కైపా అడుగుతాడు, ఏమయ్యా మరి ఆ యొక్క సందర్భాన్ని మరి మనం జ్ఞాపకం చేసుకుంటే వచనము ప్రియమైన వారలరా మనకు ఇక్కడ టేబుల్లో చూపించినట్లుగా కైపా ఆ కోర్టు 18:24 చూడండి ఒక మాట మాట్లాడతారు ప్రభు. యోహాను సువార్త 18:24 రెండవ కోర్టులోనికి ప్రవేశపెట్టిన తరువాత ప్రధాన యాజకుడు అయిన కైపా యొద్దకు పంపారు. అక్కడకు పంపించడం జరిగింది. అయితే ప్రియమైన వారలరా ఈ సందర్భంలో ప్రభు మాట్లాడుతూ ఉంటే ప్రభువును కొన్ని ప్రశ్నలు వీళ్ళు అడిగారు. అడిగితే ఆయన సమాధానం చెప్తే ఎరా ఏంది ఎదురు మాట్లాడుతూ ఉన్నావు యాజకుడికి అని చెప్పి అరచేతులతో కొట్టారు. ప్రియమైన వారలరా అక్కడ ఆయనను మరి భయంకరంగా ఆయనను వేధించారు. ఆ తరువాత ఆయనను తెల్లవారుజామున ప్రియమైన వారలరా మరి 1 గంట దాటిన తర్వాత 2 గంటలు 3 గంటల సమయంలో సన్హెడ్రిన్ సభ అక్కడికి తీసుకొచ్చారు. అక్కడ తీసుకొచ్చి తీర్పులో పెట్టారు. ఏమని అంటే ఇదిగో ఈయన 18:28 చదవండి యోహాను సువార్త. వారు కైపా యొద్ద నుండి అధికార మందిరములోనికి యేసును తీసుకొని వచ్చి అమ్మా అప్పటికి ఏమైపోయింది, ఉదయం అయ్యింది. అంటే చూడండి ఇక్కడ సన్హెడ్రిన్ సభలో 70 మంది సభలో ఆయన నిలవబెట్టి మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం మనకు కనబడతా ఉన్నది. కాబట్టి ప్రియమైన వారలారా మనం జ్ఞాపకం చేసుకుంటే సన్హెడ్రిన్ సభలో వాళ్ళందరూ కూడా ఆయన్ని మరి హేళన చేసి ఆయన చేసినటువంటి పనులు గురించి వారు మాట్లాడినటువంటి సందర్భం మనకు కనబడుద్ది. వాళ్ళంతా 70 మంది పెద్దలు సన్హెడ్రిన్ సభలో కూర్చొని వారు మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా అలాగనే 4వ కోర్టుగా మనం చూస్తే అక్కడ హేరోదు రాజు దగ్గరకు పిలాతు దగ్గరకు తీసుకుని వచ్చారు. అప్పుడు సమయం ఎంత అంటే తెల్లవారుజామున 3 అయింది. 3 గంటలకి పిలాతు గారిని లేపారు. లేపి ఆయనకు ప్రియమైన వారలారా చూడండి ఈ యొక్క పిలాతు దగ్గరకు తీసుకొని వచ్చి ఆయనతో మాట్లాడినటువంటి సందర్భం మనకు ఇక్కడ కనబడతా ఉన్నది. మొదటి వచనంలోనేమన్నా మరి మొదటిసారి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆయన అంటాడు ఇతడు గలిలేయుడు గనక హేరోదు రాజు దగ్గరకు తీసుకువెళ్ళండి, హేరోదు రాజు దగ్గరకు తీసుకువెళ్ళి అక్కడ విచారణ చేయండి, కానీ ఇక్కడ ఇతనికి సంబంధించినటువంటి విచారణ ఇక్కడ ఏమీ లేదు. కాబట్టి ఇతడు గలిలేయుడు గనక గలిలేయుడు దగ్గర మరి హేరోదు దగ్గరకు తీసుకువెళ్ళమన్నారు. అర్థమవుతుందన్నమాట. తీసుకువెళ్ళమంటే ప్రియమైన వారలరా ఇక్కడ హేరోదు రాజు దగ్గరకు తీసుకొని వచ్చారు 5వ న్యాయస్థానంగా. ఈయన దగ్గరకు తీసుకొస్తే ఈయనేమన్నా రకరకాలుగా ప్రశ్నలు వేశాడు, అపహాస్యం చేశాడు, ప్రియమైన వారలరా వేధించాడు, ప్రభువును పరీక్షించాడు. కనీసం ఇదిగో నా కొరకు ఒక అద్భుతాన్నైనా సూచక్రియనైనా చెయ్యి, నువ్వేదో అద్భుతాలు బాగా చేస్తావంటగా అని అంటే ప్రియమైన వారలరా ప్రభువు మరి ఏమీ కూడా మౌనంగా ఏం మాట్లాడకుండా అలా మౌనంగా ఉండిపోయాడు. అరే ఎంత చేసినా ఇతను ఏం మాట్లాడట్లేదు, వీళ్ళలో ఏమీ కనపట్టలేదు మనకి ఇతరులో, కాబట్టి మళ్ళీ పిలాతు దగ్గరకే పంపించేయండి, ఆడే చూసుకుంటాడని చెప్పి పిలాతు దగ్గరకు పంపించాడు. చూడండి ప్రియమైన వారలరా పిలాతు దగ్గరకు పంపిస్తే పిలాతు కూడా చూడండి 23వ అధ్యాయం 13 నుండి 25 వచనాలలో ఉన్న సందర్భం కూడా మనం చూస్తే పిలాతు యేసుక్రీస్తు ప్రభు వారిని విడిపించడానికి 3 సార్లు ప్రయత్నం చేస్తాడు. 3 సార్లు ప్రయత్నము చేసినా కూడా జనులు అంటారు చివరికి అవసరమైతే బరబ్బానైనా విడిచిపెట్టు కానీ సిలువ మాత్రం యేసుకేయండి అంటున్నారు. ఎవరిళ్ళు మట్టలాది వార దినమున
హోసన్న ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక అని లేసిన గొంతులే పస్కా పండుగ టయానికి వచ్చేటప్పటికే ఏమని మాట్లాడుతా ఉన్నారు? సిలువ వేయుము, సిలువ వేయుము, సిలువ వేయుము. అయ్యా, ఈ పస్కా పండుగలో నాకు ఒక ఖైదీని విడుదల చేసే అధికారం నాకుంది గనక యేసుని ఖైదీగా మీరు అనుకున్నా వదిలిపెడతానంటే మాకు వద్దు, మాకు బరబ్బాని విడిచిపెట్టు అన్నాడు. బరబ్బా బందిపోటు దొంగ, దారుల్లో వెళ్ళేవారిని దోచుకునేవాడు, భయంకరమైనటువంటి దొంగ. అవసరమైతే అతన్ని విడిచిపెట్టు, ఇతన్ని మాత్రం సిలువ వేయని కేకలు వేశారు. పిలాతు అన్నాడు, ఈ పాపం నాకు నా బిడ్డలకు ఎవ్వరకు అంటకుండునుగా కానీ చేతులు గడుక్కొని మీ దానికి మీరే బాధ్యులు అంటే వాళ్ళు అన్నారు, అయితే పర్వాలేదు, ఆ రక్తం మా మీద మా పిల్లల మీద పడని అని కేకలు వేశారు. మీ సావు మీరు జావుండని వదిలిపెట్టేశాడు పిలాతు. ప్రియమైన వారలారా, గమనించండి, ప్రభు మరణించి తిరిగి లేచిన 70 సంవత్సరాలకి యోధ ఈ యెరూషలేము ప్రాంతము నీరో చక్రవర్తి చేతికి చిక్కి మొత్తం సర్వనాశనం చేసి పడేసి వాళ్ళన్నమాటే, ఆయన రక్తం మా మీద మా బిడ్డల మీద పడనే అయినా పర్లేదు, కానీ ఆయన మాత్రం చావాల్సిందే అని కోరుకున్నారు గనక 70 సంవత్సరాలకి మొత్తం యూదుల మొత్తాన్ని ఆయన కోసిన కోత, ఊచ కోత మామూలుగా కోయలేదన్నమాట. గ్యాస్ బంకర్లు ఉంటాయి కదా, గ్యాస్ బంకర్లు, జనాన్ని అందరినీ అందులోకి నెట్టడం, తలుపేయటం, గ్యాస్ రిలీజ్ చేయటం, బయటికి తీసేటప్పటికి అస్థి పంజరాలు బయటికి రావటం, అట్లా చంపేసాడు. దేవాలయంలోకి వెళ్ళి దాక్కున్నారు అందరూ. అక్కడ దేవాలయం అయితే తగలబెట్టడం, దేవాలయం అయితే ఏమి చేయడం అని చెప్పి గుళ్ళోకి వెళ్ళి దాక్కున్నారు. దేవాలయం, యెరూషలేము దేవాలయానికి, దేవాలయానికి కూడా మంట పెట్టేశాడు. మొత్తం దేవాలయంలో ఉన్నాడు, దేవాలయంలోనే చచ్చాడు. ప్రభువుని అంతగా బాధించినటువంటి వారి యొక్క జీవితాలు, నమ్మనటువంటి వారి స్థితి ఎలా భయంకరంగా అయిపోయిందనేది మనకు కనబడతా ఉన్నది. కాబట్టి ఈ యొక్క సమయంలో ప్రియమైన వారలారా, మనం చూస్తూ ఉన్నాం ప్రభు ఏ సమయంలో ఏ విధంగా ఆయన మరి మాట్లాడారు అనేది మనం చూస్తే చూడండి. 6 గంటల సమయానికి, తెల్లవారుజామున 6 గంటలకి చివరి తీర్పు జరిగింది. ఏమ్మా, చివరి తీర్పు ఎన్ని గంటలకి? ఎప్పుడు? సాయంకాలం, ఉదయమా? తెల్లవారుజామున ఉదయం 6 గంటలకి చివరగా పిలాతు చేతులు కడుక్కొని దీనికి మీరే బాధ్యులు, నాకేమి సంబంధం లేదు, నాకు నా బిడ్డలకు అన్నారు. వినండి జాగ్రత్తగా, రాత్రి కాలం అయిపోయింది. ఇప్పుడు పగలు జరిగిన 12 గంటల సమయాన్ని చెప్పి నేను ముగించేస్తాను. ప్రియమైన వారలారా, ఈ యొక్క పగలి సమయంలో ఈ గడియారాన్ని మీరు చూస్తే ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ఆ యొక్క ప్రేతోరియం దగ్గర జరిగిన సంగతి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 27 నుండి 31 వచనం. ప్రభుకి ఎర్రని అంగీ తొడిగించడం, ముండ్ల కిరీటం పెట్టడం, ఉమ్మి వేయటం, కొట్టడం, ఇవన్నీ కూడా ఉదయం 6 గంటల నుంచి 7 గంటల దాకా జరిగింది. ఉదయం 7 గంటల నుండి 8 గంటల దాకా, అంటే ఈరోజు ఉదయం జరిగింది చూసారా సమయం, 7 గంటల నుండి 8 గంటల దాకా సిలువ యాత్ర ప్రారంభమైంది. యెరూషలేము వీధుల్లో నుండి ప్రభువుకి సిలువ కొయ్య భుజాన వేసి కొరడాలతో కొట్టుకుంటా తీసుకుని వెళ్ళిన సమయం 7 నుంచి 8 గంటల దాకా, 14వ గంటది. చూడండి, 8 గంటల నుండి ఉదయం 9 గంటల దాకా జరిగిన సంగతి ఏంటి అంటే, ప్రియమైన వారలరా, సిలువ ఏర్పాట్లు అందరూ ఎవరి హడావుల్లో వాళ్ళు ఉన్నారు. మేకులు తీసుకొచ్చేవాడు మేకులు, సుత్తి తెచ్చేవాడు సుత్తి, మరి దానికి కావలసినటువంటి అన్ని గొయ్యి తీసేవాడు గొయ్యి. ఇవన్నీ తీస్తే ఏ గొయ్యి? ప్రభును పొడచడానికి కాదు సుమా, సిలువను దించడానికి. దించిన తర్వాత ఆ సమయం మత్తయి సువార్త 27వ అధ్యాయం 37 నుండి 44 వచనాలలో అక్కడ రాయబడిన సందర్భం 8 నుంచి 9 గంటల సమయం. వస్త్రములు వారు పంచుకోవడం, అవమానపరచడం, ఇవన్నీ కూడా ఉదయం 8 నుంచి 9 గంటల దాకా జరిగిన సందర్భం. 9 గంటలకి యేసు ప్రభు వారికి సిలువ వేశారు. ఎప్పుడు? ఉదయమా సాయంత్రమా? మాట్లాడాల? ఉదయం. బాగా చెప్పారు గట్టిగా. ఉదయం 9 గంటలకి ఆయనకు సిలువ వేయడం జరిగింది. ఇప్పుడు ప్రియమైన వారలారా, 9 గంటల నుండి 10 గంటల లోపు సిలువ వేసినటువంటి కొద్ది సమయానికి, ఇందాక మనం విన్నాం కదా, పాస్టర్ గారు చెప్పారు, మొదటి మాట మాట్లాడారు. ఏ మాట? మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో
వీరు ఎరగరు గనక వీరిని క్షమించుము అని ప్రభువు మాట్లాడిన మొదటి మాట ఉదయం 9 గంటల నుండి 10 గంటల మధ్యలో ప్రభువు మాట్లాడారు. ఆ తరువాత 10 గంటల నుండి 11 గంటల ఉదయం, అంటే మనం ప్రార్థన ప్రారంభించుకొనబోయే టైం అనమాట. 11 గంటలకు ప్రారంభించాం కదా, 10:30 ఆ టైంలో ప్రియమైన వారలరా, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే మొదటి మాట మాట్లాడారో ఆ మాట విన్నటువంటి దొంగ ఈయన నిజముగా దేవుని కుమారుడని ఎరిగి, ప్రభువా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అన్నప్పుడు ప్రభువు నోరు తెరిచి మాట్లాడిన రెండవ మాట ఏమాట? నేడు నీవు నాతో కూడా నిశ్చయముగా పరదేశంలో ఉంటావు అన్నాడు. రెండవ మాట ఇంక ఎక్కువ వివరించడం లేదు, సమయం లేదు కనుక 11 గంటల నుండి 12 గంటల మధ్యలో ప్రభువు మాట్లాడిన మూడవ మాట. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, రెండవ మాట అమ్మాయి చదివింది, మూడవ మాట బాబు చదివాడు. ఏంటి ఆ మాట అంటే, తన తల్లి బాధ్యతను విస్మరించకుండా తన తల్లి బాధ్యతను శిష్యుడైన యోహాను గారికి అప్పగించినటువంటి టైం 11 గంటల నుంచి 12 గంటలు. ఆ మాట చెప్పిన తర్వాత ప్రియమైన వారలరా చూడండి, ఈ మొదటి మాట, రెండవ మాట, మూడవ మాట, ఈ 3 మాటలు ఇతరులను ఉద్దేశించి మాట్లాడిన మాట. తండ్రి వీరేమి చేయుచున్నారు అనేది అక్కడ ఉన్న జనాన్ని ఉద్దేశించి మాట్లాడారు. రెండవ మాట ఏమో పక్కనున్న దొంగ కోసం మాట్లాడారు. మూడవ మాట ఏమో తన తల్లి బాధ్యతను శిష్యుడికి అప్పగించడానికి మాట్లాడారు. 3 మాటలు అయిపోయాయి. ఇప్పుడు 12 గంటల నుండి ఎన్ని గంటల దాకా నల్ల గుర్తు కనపడుతుంది? బాగా చెప్పారు. 12 గంటల నుండి 3 గంటల దాకా ఏమైంది అంటే మొత్తం చీకటిమయం అయిపోయిందంట. కొండ మీద, కల్వరి కొండ మీద ఏమైపోయింది? చీకటిమయం అయిపోయింది. అప్పుడు వీళ్ళు అనుకున్నారు, ఏందిరా ఇదంతా, ఏదో మొత్తానికి సృష్టి కూడా ఏమైపోయింది అంటే మౌనంగా అయిపోయింది. ఈ దృశ్యాన్ని సృష్టి కూడా చూడలేకపోయి మొత్తం అంధకారం అయిపోయింది. అర్థమవుతుందా? కాబట్టి 12 గంటల నుండి 3 గంటల దాకా ప్రభు ఏమి మాట్లాడాల, అలాగే ఉండిపోయారు. 3 గంటల తర్వాత అంటున్నారా, 3 గంటల తర్వాత ప్రభువు 3 గంటల 15 నిమిషాలలో 4వ మాట, 5వ మాట, 6వ మాట, 7వ మాట, 15-20 నిమిషాల టైంలో ఆయన 4 మాట మాట్లాడారు. ఏంటి ఆ మాట? 4వ మాట అంటే, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. 5వ మాట, నేను దప్పికొని ఉన్నాను. 6వ మాట, సమాప్తమైనది. పెద్ద కేక వేశాడంట ప్రభు. ప్రియమైన వారలారా, సమాప్తమైనది అని పెద్దగా అని కేక వేశాడు. 6వ మాట తర్వాత 7వ మాట, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. అంతటితోటి సమయం 3:15 అయిపోయింది. మనకింకా 2:45 అయింది టైం. కాబట్టి 3:15 కల్లా ఆయన 7 మాటలు మాట్లాడేసి ప్రభు తన యొక్క ప్రాణాన్ని అప్పగించేశాడు. కాబట్టి ప్రియమైన వారలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క 3:30, 3:20 నుంచి ఈ 4 గంటల సమయంలో మనం చూస్తే ఆయన మరణించిన తర్వాత కూడా ఆయన అసలు మరణించాడా లేదా అని భటుడు ఏం చేశాడు? దైవజనులో పాటలో చరణంలో కూడా రాశారు. ఏమని? కాబట్టి ప్రియమైన వారలరా, బల్లెముతో ఆ పోటు బొడవంగానే దొక్కలో నుండి ఏమొచ్చిందంట? నీరు, రక్తము. ప్రియమైన వారలరా చూడండి, ఈ యొక్క సందర్భం 4:30 జరిగిపోయింది. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే 4:30 నుంచి 5 గంటల దాకా ఆయన చనిపోయాడన్న వార్త విన్న తర్వాత టెస్టింగ్ కోసం బల్లెంతో పోటు పొడిశాక ఆ యొక్క రక్తపు బిందువు ఎప్పటి నుండో ఆ సైనికుడికి, ఆ భటుడికి కన్ను సరిగా కనపడదు. ఎప్పుడైతే ప్రభు యొక్క రక్తపు బిందువు ఆ కంట్లో పడిందో అతడు చూపు గలవాడయ్యాడు అని తన సాక్ష్యాన్ని పంచుకుంటాడు. అప్పుడు అతను, ఆ భటుడు అది పడేసి, ఇతడు నిజంగా దేవుని కుమారుడే,
అరే ఎప్పటి నుండో నా కన్ను పని చేయట్లేదు, ఆయన యొక్క రక్త బిందువు నా కంటిలో పడంగానే ఏమొచ్చింది, నాకు స్వస్థత కలిగింది. కాబట్టి ఇతడు నిజముగా దేవుని కుమారుడే అని సాక్ష్యం ఇచ్చేశాడు. వెంటనే మోకాళ్ళు వేసాడు. చూడండి ప్రియమైన వారలరా, ఇప్పుడు సమయం చూడండి, ఇక ముగింపులోకి వచ్చాం. ఇక్కడ 5 గంటల నుండి 6 దాటిందంటే ఏ రోజు అయిపోద్దిగా? రేపు ఉదయం ఏంటి? రేపు ఏ వారం? శనివారం. యూదులకు శనివారం ఏ దినం? విశ్రాంతి దినం. విశ్రాంతి దినాన ఏ పని చేయకూడదు. ఇప్పుడు ఒకవేళ ప్రియమైన వాళ్ళ విశ్రాంతి దినాన చూడండి, ఆ యొక్క శిలువ మీద వేలాడేటటువంటి ఆ యొక్క ఏవైతే ఉన్నాయో ఆ యొక్క శవాలను, చనిపోయినటువంటి వారిని ప్రియమైన వాళ్ళరా చంపేసేయాలి. వాస్తవంగా యేసు ప్రభువుకి ఎడం పక్క కుడి పక్క ఉన్న దొంగలు చచ్చిపోలే ఇంకా అప్పటికి. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మొదటగా కత్తోడు తీసుకొని వచ్చి కాళ్ళు ఎరగొట్టేశారు. ఎరగొట్టంగానే ఆ రక్తం అంతా గారిపోయి శిలువ మీద వాళ్ళు చచ్చిపోయారు. ఎందుకంటే విశ్రాంతి దినాన ఏ ప్రాణి కూడా హింసింపబడతా ఉండకూడదు అనేది యూదుల యొక్క ఆచారం, వాళ్ళ నిబంధన. కాబట్టి ఆ 2 దొంగలను చంపేశారు. ఇప్పుడు ప్రభువుని టెస్టింగ్ కోసం ఏం చేశారంటే అప్పటికే ఆయన చనిపోయాడు గనక చనిపోయాడా లేదా అని పక్కలో బల్లెపోటు పొడిశారు. చూశారు, పొడిచిన ఆయన ఏమీ కదిలాళ్ళ, నేను చనిపోయాడని నిర్ధారణ జరిగింది. ఇప్పుడు 6 గంటల కల్లా విశ్రాంతి దినం వచ్చింది గనక ప్రభువుని దించి సమాధి చేయాలి. ఇవన్నీ లేఖనాలు నెరవేరునట్లు, ప్రభువు ఎలా ఈ లోకానికి వస్తాడో, ఎలా ఆయన మరి స్వస్థత ఇస్తాడో, ఎలా ఆయన ఈ లోకంలో తిరుగుతాడో, అన్ని ప్రవచనాలు నెరవేరునట్లుగా ఇవన్నీ జరిగాయి. 6 గంటలు కాకముందే ప్రియమైన వర్లరా ఎవరెవరు అక్కడికి వెళ్ళారట? ఏమంటే అరిమతయి, యోసేపు, అలాగుననే ప్రియమైన వర్లరా నికోదేము గారు ప్రభువు దేహమును తనకిమ్మని పిలాతు దగ్గరకు వెళ్ళి అడిగి తీసుకొని వాళ్ళు ఏం చేశారు అంటే సమాధి చేశారు. చూడండి, అరిమతయ్య యోసేపు గారు ప్రియమైన వారలరా ప్రభువుకి అర్పించినటువంటి ఆ యొక్క మరి సుగంధ ద్రవ్యాలు చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే ఇంచుమించుగా 150 సేర్ల సుగంధ ద్రవ్యాలను ప్రభువుని శరీరాన్ని శుద్ధి చేసి సమాధి చేయటానికి తీసుకొచ్చారు. మనం కూడా మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో అనుకోండి, ఒక వ్యక్తి చనిపోతే ఏం చేస్తాం? అతనికి స్నానం చేయించి వస్త్రాలు తొడిగించి భూస్థాపన చేస్తాం. యూదుల సాంప్రదాయం ఏంటంటే శరీరంలో ఎక్కడా కూడా మలినం అనేది ఉండకూడదు. ఈ దేహాన్ని అంతా బాగా ఒత్తి 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 వేస్తారంట. లోపల ఏదైనా మలిన పదార్థం ఉన్నా దాన్ని అంతా బయటికి తీసేసి ఈ సుగంధ ద్రవ్యాలు పూసి శరీరాన్ని రాతి సమాధిలో భద్రం చేస్తారు. కాబట్టి ప్రియమైన వారలరా అలాగూ చేసినటువంటి కారణాన చూడండి, ఒకవేళ మనిషి చనిపోలేదు అనుకోండి, వీళ్ళు ఒత్తిడి కన్నా చచ్చిపోతాడు. ఎందుకంటే లోపల ఉన్నది బయటికి రావాలంటే మామూలు విషయం వస్తుందా? ఏమంటే ఏడుగోళ్ళ గారు వచ్చిద్దా? రాదు. అంత గట్టిగా ఒత్తితే కానీ లోపల ఉన్న పేగుల్లో ఉన్న వ్యర్థాలన్నీ బయటికి వస్తాయి. అలాగ తీసివేసి శుభ్రం చేసి ఈ సుగంధ ద్రవ్యాలవన్నీ పూసి లోపల భూస్థాపన చేస్తారు. రాతి సమాధిలో ఎవ్వరిని సమాధిలో ఉంచబడినటువంటి రాతి సమాధిలో ప్రభువుని ఉంచడం జరిగింది. ఇదంతా 6 గంటల లోపులో జరిగిపోయింది. 6 గంటలు అయ్యేటప్పటికే కార్యక్రమం ముగిసింది. అందరు ఎటోళ్ళటు వెళ్ళిపోయారు. పోయిన సంవత్సరం నేను పిలాతుకు రాయబడినటువంటి లేఖ మీకు చదివి వినిపించాను. మరి ఈ సంవత్సరం నేను చెప్పట్లేదు కానీ పిలాతు గారు ఒక లేఖ రాస్తాడు తన పై అధికారికి. అయ్యా, ఇదిగో యేసు అనేటటువంటి నజరేయుడైనటువంటి ఒక వ్యక్తి ఇలా చనిపోయాడు. నిజంగా అసలు అతను దేవుని దైవాంశ సంభూతుడు. అతడు మరణించిన తర్వాత అంతా ఒక పెద్ద ప్రవాహంలాగా గోల్గతా కొండ మీదకి కేకలతో శబ్దాలతో వెళ్ళారు. ఇప్పుడు తీరా వస్తా ఉన్నారు. వస్తా ఉంటే అందరూ కూడా ఏదో పోగొట్టుకున్న వారిలాగా విచారంతో వస్తా ఉన్నారు. ఆ మెట్ల నిండా కూడా అన్ని రక్తపు మరకలే ఉన్నాయి. కానీ తిరిగి వచ్చే వాళ్ళందరూ కూడా ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా వచ్చి వేస్తా ఉండి నా దగ్గరకు ఒక పెద్ద ఆయన వచ్చి మరి చేతులు కట్టుకొని వినయపూర్వకంగా నన్ను అడిగాడు, ఆయన దేహాన్ని నాకు ఇప్పించు అని. నేను ఆయన దేహాన్ని సరే అని దింపించి ఆయనకు అప్పగించాను. ఇదంతా చూస్తా ఉంటే
ఇదేదో ఒక దైవ కార్యం లాగా నాకు కనబడతా ఉన్నది. కాబట్టి ఇదిగో నేను మీకు ఈ ఉత్తరం రాస్తా ఉన్నాను అని పిలాతు గారు రాసినటువంటి లేఖ ప్రియమైన వారలారా మనకు చరిత్రలో ఆధారంగా కనబడతా ఉన్నది. కాబట్టి ఈ యొక్క 24 గంటల సమయము, అదే మనం పెట్టుకున్న టైటిల్, యేసు రుధిరధారల రహదారిపై పాపి పరమపురి ప్రవేశము. కాబట్టి ఆయన చిందించినటువంటి రుధిరధారల ద్వారా పాపికి ఏమయ్యింది? పరలోకము యొక్క ప్రవేశము జరిగింది. కాబట్టి మనందరికీ కూడా ఇప్పుడు ఏముంది? ఏమ్మా భోజనం ఉంది అంటారేమో అనుకున్నా. ఏముంది ఇప్పుడు మనకందరికి? పరలోక మార్గం. ఇప్పుడు మనందరికీ ఏముంది అని అంటే, సువర్ణం గారు వండకొచ్చారు, భోజనం ఉంది అంటారేమో అనుకున్నా. మంచిది, బాగా చెప్పారు. ఏముంది అంటే పరలోక మార్గం మనకు సరళం చేయబడింది. మనందరము కూడా ప్రభువు వెళ్ళినటువంటి స్థలానికి మనం వెళ్ళనై ఉన్నాం గనక ప్రియమైన వర్లరా, ఇలాగూ ప్రభువు యొక్క ప్రయాణం సాగింది. ఆ ప్రయాణంలోనే మనము కూడా సాగి వెళ్ళగలిగేటటువంటి స్థితి, దీవెన, ఆశీర్వాదం ఈ మంచి శుక్రవార దినమున ఏకీభవించిన మన ఎల్లరకు ప్రభు దయచేయును గాక. ఆమేన్.